అసలు ఇండియన్ స్టాక్ మార్కెట్ అంటే ప్రతి ఒక్కరికి ఒక ఆటలాగా అయితే అయిపోయింది. ఇది ఎలాగుందంటే ఒక ప్రామిస్ లాగా అయితే ఉంది. మీరు స్టాక్ మార్కెట్‌లోకి రండి, కోటీశ్వరులు అయిపోండి అని అన్నట్టు ఉంది. కానీ ఇక్కడ సంపాదించే వాళ్ళకన్నా లాస్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మీరు చాలా సక్సెస్ స్టోరీస్ వినే ఉంటారు. స్టాక్ మార్కెట్‌లో వీళ్ళు ఓవర్ నైట్‌లో 1 crore సంపాదించారు అని. కానీ ఈ రీటైల్ ఇన్వెస్టర్స్ ఎంతమంది లాస్ అవుతున్నారో మీకు నిజంగా తెలుసా? డే ట్రేడింగ్ చేసే ప్రతి 10 మందిలో 7 ట్రేడర్స్ లాస్ అవుతున్నారు మనీ. ఒకవేళ ట్రేడర్స్ ఎవరైతే 30 ఏజ్ కన్నా తక్కువ ఉన్నారంటే వీళ్ళ పరిస్థితి ఇంకా వరస్ట్‌గా అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ మార్కెట్ క్రాష్ అయింది అంటే చాలా మంది టిప్స్ ఇవ్వడం మొదలు పెడతారు. ఇది మల్టీ బ్యాగర్ ఇచ్చే రిటర్న్, సో ఇది తక్కువ ప్రైస్‌లో దొరుకుతుంది, ఇది కొనుక్కోండి అని ఫ్రెండ్స్ చెప్పే టిప్స్ వల్ల, న్యూస్ ఛానల్స్ చెప్పే టిప్స్ వల్ల చాలా మంది లాస్ అవుతున్నారు మనీ. అండ్ మీకు తెలిసి ఉంటుంది, ఇప్పుడు చాలా మంది అయితే రివెంజ్ ట్రేడింగ్ కూడా చేస్తున్నారు. అంటే లాస్ అయిన మనీనే మనీ రికవరీ చేయడానికి. అండ్ చాలా మందికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను చేసిన అనాలిసిస్ వల్ల ఈ స్టాక్ కంపల్సరీగా మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇస్తుంది అని అయితే కొంతమంది స్టాక్స్ కొంటున్నారు. అండ్ మరికొంతమంది అయితే ఫోమో, అంటే ఈ స్టాక్ ఎక్కడ మిస్ అయిపోతుంది అనే ఫియర్తో చాలా మంది అయితే కొంటున్నారు. సో ఇది మెయిన్ రీజన్స్ ట్రేడర్స్ లాస్ అవ్వడానికి. కానీ ఇండివిజువల్ ట్రేడర్స్ సైకాలజీ మనం మాట్లాడుకున్న ఈ స్టోరీలో సగం పార్ట్ మాత్రమే. ఈ స్టాక్ మార్కెట్ అనే సముద్రంలో చాలా పెద్ద షార్క్స్ ఉన్నాయి. మీకు రీసెంట్గా జరిగిన జైన్ స్ట్రీట్ గురించి తెలిసే ఉంటుంది. వాళ్ళైతే మనీని పంప్ చేసి చాలామంది రీటైల్ ఇన్వెస్టర్స్ని స్కామ్ చేశారు అని చెప్పి ఇప్పుడు సెబీ వాళ్ళు వాళ్ళని బ్యాన్ చేశారు పూర్తిగా. వీళ్ళు చాలా బ్యాంక్ ఇండెక్సెస్ని మ్యానిపులేట్ అయితే చేశారు, పంప్ అండ్ డంప్ చేసి. చాలా మంది రీటైల్ ఇన్వెస్టర్స్ వాళ్ళు అనుకున్న దాని ప్రకారంగా వాళ్ళకి ఆపోజిట్ సైడ్ అయితే జరిగింది, వాళ్ళు లాస్ అయ్యారు. అండ్ స్టాక్ మార్కెట్లో జరిగే ఇంకో స్కామ్ ఏంటి అంటే డీప్ ఫేక్. ఈ డీప్ ఫేక్ ఏంటి బ్రో అని అనుకుంటే, ఇప్పుడు ఏఐ వల్ల చాలా డీప్ ఫేక్స్ జరుగుతున్నాయి. కానీ ఈ డీప్ ఫేక్ ఏంటి అంటే చాలా మంది స్కామర్స్ అయితే ఉంటారు కదా, వాళ్ళు అసలు ఏమాత్రం పనికిరాని స్టాక్స్ని ఇలాగా పెద్ద పెద్ద స్టాక్ మార్కెట్లో బాగా పేరు సంపాదించుకున్న వాళ్ళ ఫేసెస్తో డీప్ ఫేక్ చేసి ఈ స్టాక్ని కొనండి అని చెప్పి అయితే న్యూస్ ఛానల్స్లో ఆ వీడియోస్ అయితే ఇస్తున్నారు. సో దట్ రీటైల్ ట్రేడర్స్ అవి చూసి కూడా మోసపోతున్నారు. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఒక బయ్యర్స్ సెల్లర్స్ ఉండే ఒక ప్లేస్ అయితే కాదు. ఇది ఆల్గరిథమ్స్, ఇన్స్టిట్యూషనల్ జైంట్స్ ఉండే ప్లేస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎక్కువ ఫ్రాడ్స్ అండ్ స్కామర్స్ ఉండే ప్లేస్ ఇది. సో నేను చెప్పేది ఏంటంటే ఈసారి నుంచి ఎవరైనా చెప్పిన టిప్స్ని ఫాలో అవ్వే ముందు అసలు మీరు ఆడే గేమ్ ఏంటో నిజంగా అర్థం చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఇది డబ్బులతో ఆడే యుద్ధం కాదు, బ్రెయిన్స్తో ఆడే యుద్ధం. దీనికి కత్తిలో ఆయుధాలు అవసరం లేదు, మన బ్రెయిన్ చాలు. సో స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవుదాం అనుకున్న బిగినర్స్ సిద్ధం అవ్వండి. వీఆర్ ఎంటరింగ్ టు ద బ్యాటిల్ గ్రౌండ్. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ రిలేటెడ్ వీడియోస్ ఇకపై మా ఛానల్లో వస్తుంటాయి. సో అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. వచ్చే వీడియోస్లో ఇంకా ఇన్ఫర్మేటివ్ కంటెంట్తో అండ్ ఈవెన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు స్టాక్ మార్కెట్ గురించి ప్రతిదీ మీకైతే చెప్పడానికి ట్రై చేస్తాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, ఇన్వెస్ట్ సేఫ్లీ.